కవితకి ఒక మోరల్ బూస్ట్. ఎప్పుడైతే ఆమె మీద కేసు కొట్టివేయబడిందో, నిరపరాధి అన్నారో, 6 నెలల పాటు జైల్లో ఉన్నటువంటి బాధితురాలుగా ఇప్పుడు ఖచ్చితంగా జనం ముందుకు వెళ్ళినప్పుడు సింపతి వస్తుంది. అందుకనినే 2 నెలల్లో పార్టీ పెట్టబోతున్నానని ప్రకటించింది. ఇప్పటిదాకా తన శత్రువు ఎవరు అన్నటువంటిది స్పష్టతనివ్వాలి. తన శత్రువు కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్. తన అన్నే తన శత్రువు. అన్నకి వ్యతిరేకంగా పోరాడటానికి ముందుకొస్తుంది. ఏదైతే బీఆర్ఎస్ ఓటమికి నేనే కారణం అన్నాడు మా అన్నయ్య కూడా. ఆ రోజున ట్వీట్ చేసినప్పుడు లిక్కర్ కుంభకోణం కూడా కారణమని చెప్పాడు. అలాంటి పరిస్థితుల్లో నేనేం తప్పు చేశానని అన్నటువంటి పాయింట్ రైజ్ చేస్తూ ఇవాళ నాకు క్లీన్ చిట్ రావడం అన్నటువంటిది గ్రేట్ అని చెప్పుకొచ్చింది. తద్వారా ఇక రాబోయేటటువంటి రోజులలో పార్టీ పెట్టి జనంలోకి వెళ్తాను అన్నటువంటిది. బీఆర్ఎస్ ఓడిపోవడానికి నేను కారణమా అంటూ కవిత ప్రశ్నించింది. లిక్కర్ కేసే కారణమని ప్రచారం చేస్తూ వచ్చారు. అప్పట్లో కేటీఆర్ఏ స్వయంగా ట్వీట్ కూడా చేశారు, ఓటమికి లిక్కర్ కేసు కారణం అంటూ. కాబట్టి ఆ కాన్సెప్ట్లో నా మీద కేసు పెట్టింది పార్టీ కోసమైతే నా పట్ల సానుభూతి చూపించడం పోయి నన్నే దోషిగా చూసింది పార్టీ కూడా. తప్పు తేలకుండానే నా వ్యక్తిత్వాన్ని హననం చేశారు. ఆ విధమైనటువంటి బాధితురాలుగా మిగిలాను. కేసు పెట్టినప్పుడు, తప్పుడు ప్రచారం చేసినప్పుడు పార్టీ నాకు అండగా నిలబడలేదు అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. 2 నెలల్లో పార్టీ పెట్టి ఆ పైన ఎన్నికల్లో తన సత్తా చూపెడతానంటున్నారు. ఓటమిని నా మీద రుద్దాలని చూస్తే ప్రజలు ఊరుకోరు అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చారు. ఈ సందర్భంలో ఇక కవిత మీదన ఈ కేసు లేదు కాబట్టి ఇప్పుడు కలుపుకెళ్తారా అంటే ఇప్పుడు కష్టమే. కేసీఆర్, కేటీఆర్ అని కలుపుకెళ్ళడం. ఎందుకంటే ఆవిడకి సీఎం అనే యాంబిషన్ ఉన్నప్పుడు, సీఎంగా కేసీఆర్ తన కొడుకు కావాలని కోరుకుంటున్నప్పుడు ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు అందుకనే కేటీఆర్ ఏం మాట్లాడినా చెల్తుందని అనుకుంటున్నారు అంటూ కేటీఆర్ మీదనే ఫైట్కి రెడీ అయింది. తప్పు చేయకపోయినా ఏడాదిగా మానసిక క్షోభ అనుభవించారంటూ కాంగ్రెస్ అండతో పార్టీ ముందుకు పెట్టేటటువంటి పరిస్థితి సిద్ధపడుతోంది.